మన ఎగ్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ వచ్చింది చూడండి. ఇక ఎగ్ పీస్లు ఇట్లా గట్టిగా అయినాయి. మనం ఆయిల్లో ఫ్రై చేసినాం కదా, మంచిగా గట్టిగా అయినాయి చూడండి. ఇక మంచిగా గట్టిగా అయినాయి. నోట్లో నీళ్ళు గిట్ల వస్తున్నాయి. అన్నీ కరెక్ట్ అయిపోయాయి. అసలు ఎక్కువ తక్కువ లేదు. హాయ్ అందరికి, ఈరోజు స్పెషల్ ఎగ్ పికిల్. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మస్తు అంటే మస్తు ఉంటుంది. మస్తు సింపుల్ గా వేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఎగ్ పికిల్ కోసం ఎగ్స్ తీసుకోవాలి. చూడండి, ఎగ్స్ తీసుకున్నా. ఒక 9 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నా. మా అమ్మ ఉడకబెట్టి పక్కన పెట్టేసింది, నాకు వీడియో ఈజీ అయిపోతుందని. ఇప్పుడు ఈ ఎగ్స్ ని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. ఒక్కసారి చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను. అన్ని సేమ్ ఒకటే సైజ్ వచ్చేటట్టు కట్ చేయాలి. మనకి లోపల ఎల్లో అవసరం లేదు, ఎల్లో తీసేయాలి. ఎగ్ వైట్ పికిల్ అన్నమాట ఇది, ఎల్లో అవసరం లేదు. ఇక ఈ ఎల్లోని పక్కన పెట్టేద్దాం. ఎల్లో తీసిన తర్వాత ఎగ్ని అయితే మనం ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఒక్క దాంట్లో ఇట్లా 2 పీసులు వేయాలి. ఒక్క సగంలా, ఒక్క ఎగ్గులా మొత్తం 4 పీసెస్ అవుతాయి. ఇట్లా మరీ చిన్నగా కట్ చేయకండి, కొంచెం పెద్దగానే కట్ చేయండి. పెద్దగా కట్ చేస్తేనే మంచిగా ఉంటుంది పికిల్కి. చూడండి, అన్నిటిని ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకటే సైజ్ వచ్చేటట్టు. ఎగ్స్ అయితే పక్కన పెట్టేసిన. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా పికిల్స్కి ఎప్పుడైనా ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తే పికిల్ టేస్ట్ మస్తు వస్తుంది. చూడండి, ఒక స్పూన్ ధనియాలు, ఆవాలు, అట్లనే కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ఇవన్నీ కావాలి మనకి మసాలా కోసం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసేస్తున్నా. ఒక్క 1 మినిట్ వీటిని ఫ్రై చేసుకొని పౌడర్ లెక్క చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో ఒక్కసారి గిర్రుమని తిప్పినాం అనుకోండి, పౌడర్ రెడీ అయిపోతుంది. చూడండి, మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేయండి. ఎగ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన ఎగ్ ముక్కలన్నీ ఇంట్లోనే వేసేయాలి. ఇక వాటిని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రెస్ చూసిర్రా, ఆన్లైన్లో ఆర్డర్ చేసిన నేను. జస్ట్ 480 రూపీస్ అంతే. మీకు ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, సెండ్ చేస్తా. అట్లనే వీడియోలోకి ఇట్లా దాని లింక్ ఇస్తా, చెక్ చేయండి ఒకసారి. మంచిగా వచ్చింది. దుప్పట్టా, టాపు, ఇంకా ప్యాంట్ ఇట్లా వచ్చింది. 3 పీస్ కుర్తా సెట్. ఇది బాగుంది కదా. ఒకసారి చూడండి, ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ నుంచి తీసేద్దాం వీటిని. స్టవ్ అయితే అస్సలు హైలో పెట్టకండి, ఆయిల్ ఎగురుతుంది. చూడండి, ఇట్లా ఆయిల్ ఏం లేకుండా ఎగ్ పీసెస్ని ఇట్లా తీసి పక్కన పెట్టేసేయాలి. వేరే ఒక బౌల్ వేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి స్మెల్ ఉండకుండా. ఆయిల్ అయితే మనకు కరెక్ట్ సరిపోతుంది. ఎక్కువైనట్టు అనిపించింది కదా ఫస్ట్, కానీ కరెక్ట్ సరిపోతుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయింది. ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కిచ్చి ఇంట్లోనే వేసేయాలి. ఇక ఇవి వేసి ఒకసారి కలుపుదాం. ఈ ఎగ్ ముక్కలకు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి. ఇప్పుడు ఇట్లా ఒక 2-3 నిమిషాలు ఎగ్ని ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు, కారం గిట్ల అన్నేద్దాం. ఇక ఫస్ట్ మసాలా పౌడర్ వేస్తున్నా. ఒక స్పూన్ కారం, మనం కారం ఎంత తింటే అంత వేయాలి. ఒక స్పూన్ సాల్ట్ అంతే. ఇది ఒకసారి మంచిగా కలిపేద్దాం. ఇక
ఎగ్ పికిల్ అయితే రెడీ అయిపోయింది, మస్తు వచ్చింది. స్మెల్కి అయితే నాకు ఊరిలు వచ్చేస్తున్నాయి. ఇక లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేయాలి, కానీ నేను వేస్తలేను. మీకు ఇష్టం ఉంటే మీరు వేయండి. టేస్ట్ చేద్దాం ఇక. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇక. రైస్లో మంచిగా పచ్చడిని కలిపి. టేస్టింగ్ టైం. స్మెల్ అయితే మొత్తం చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి వచ్చినట్టు వస్తుంది. నోట్లో నీళ్ళు గిట్ల వస్తున్నాయి. సూపర్ ఉంది. ఎగ్ అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసినాం కదా, ఎగ్ పీస్ మస్తు గట్టిగా అయిపోయినాయి. అన్నీ కరెక్ట్ అయిపోయినాయి, ఎక్కువ తక్కువ లేదు. ఎగ్ పికిల్ అయితే మస్తు అంటే మస్తు వచ్చింది. టేస్ట్ అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి, సరే? ఎగ్ లవర్స్ పండుగ చేసుకోండి, ఎగ్ పికిల్ చేసుకోండి, సరేనా? ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.